హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను తమిళనాడు స్పెషల్ ఇడియప్పం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇదైతే మాత్రం నేను రాగిపిండితో చేస్తున్నాను. మీరు కావాలంటే బియ్యపిండితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రాగిపిండి వేసుకోవడం వల్ల కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఎదిగే పిల్లలకు పెట్టామంటే ఇంకా మంచిది. అలానే బ్రేక్ఫాస్ట్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. హెల్తీగా తిన్నట్టు కూడా ఉంటుంది. కొద్దిగా తిన్నా కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది పొట్ట అయితే మాత్రం. తప్పకుండా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ అయితే కొబ్బరి చట్నీ కానీ, లేదు అంటే వెజిటబుల్ కుర్మా కానీ, ఇంకా స్వీట్గా తినే వాళ్ళైతే కొబ్బరి బెల్లం కలిపి అయినా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే మాత్రం వెజిటబుల్ కుర్మాతో ట్రై చేశానండి. వేరే లెవెల్లో ఉంది అసలు. మాటల్లో అయితే చెప్పలేము. తప్పకుండా ట్రై చేయండి. కర్రీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని ఇక్కడ 3 కప్పుల దాకా రాగి పిండిని తీసుకున్నాను. అందులోని కొద్దిగా సాల్ట్, తర్వాత ఆయిల్ వేసుకొని చేత్తో మంచిగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అలానే ఆయిల్ మీరు కావాలంటే వాటర్ బాయిల్ చేసుకుంటారు కదా, అందులో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇందులోనే వేసేసాను. తర్వాత వాటర్ని మంచిగా బాగా మరిగించుకోవాలి. ఆ వాటర్ అయితే కొద్దిగా తీసుకొని ఈ విధంగా పిండిలో వేసుకొని గరిటతో మిక్స్ చేసుకోవాలి. వేడి మీద ఉంటుంది కాబట్టి. ఇక్కడ 3 కప్పుల పిండికి 3 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. మీకు ఒకవేళ కాస్త లూజ్గా అనిపించినా, లేదు టైట్గా అనిపించినా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో అయితే మాత్రం ఈ విధంగా వాటర్ వేసుకొని మంచిగా గరిటతో మిక్స్ చేసుకున్నాక చల్లారిన తర్వాత చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ నేను ఇడియప్పం మేకర్ అయితే తీసుకున్నానండి. అందులో అయితే చేస్తున్నాను. మీరు కానీ మురుకులు గొట్టంలో చేస్తున్నట్టయితే దానికి ఆయిల్ కానీ, లేదు అంటే వాటర్తో అయినా తడి చేసుకొని పిండిని అయితే అందులో పెట్టేసుకొని ఈ విధంగా ఒత్తేసుకోవాలి. నేను ఇక్కడ ప్లేట్లో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఒత్తేసుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపించడానికి మాత్రమే ఈ ప్లేట్లో పెట్టానండి. ఈ విధంగా డైరెక్ట్గా నేనైతే ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్ రాసేసుకొని అందులో కొద్దిగా తురుముకున్న పచ్చి కొబ్బరిని పెట్టేసుకొని పైన అయితే ఒత్తేసుకున్నాను డైరెక్ట్గా ఇడ్లీ ప్లేట్స్లోనే. ఈ విధంగా మొత్తం అన్నింటినీ ఒత్తేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇదైతే మాత్రం సాఫ్ట్గా భలేగా ఉంటుంది. తింటుంటే మాత్రం ఇడ్లీ కంటే కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. అలానే పిల్లలకు పెట్టడం వల్ల కూడా చాలా హెల్తీ కూడా. ఈ విధంగా 10 మినిట్స్ స్టీమ్ చేసుకున్నాక చూసారు కదా, మంచిగా స్టీమ్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ అలా వదిలేసి తర్వాత తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. మీకు స్వీట్గా తినాలనిపిస్తే బెల్లం, పచ్చి కొబ్బరి కలిపి తినచ్చు. లేదు అంటే ఈ విధంగా వెజిటబుల్ కుర్మాతో ట్రై చేయండి. పక్కా నచ్చుతుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను కర్రీ కూడా అప్లోడ్ చేసేస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.